హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష బ్లాగ్. ఈరోజు నేనైతే వంకాయ కర్రీ, వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం నేనైతే కేజీ వంకాయలు, 2 ఆలుగడ్డలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. వాటిని అయితే ముందుగానే కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకోవాలి. ముక్కలుగా వంకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అందులోకి మనకు సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. నేనైతే సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను. చూడండి, వంకాయ కూర ఎలా వండినా కానీ చాలా టేస్టీగా అవుతుంది కదా ఫ్రెండ్స్. సింపుల్గా వండినా, ఎలా వండినా వంకాయకున్న రుచి ఇంకా ఏ కర్రీకి ఉండదు కదా. చాలా బాగుంటుంది వంకాయ కర్రీ అయితే. ఆయిల్ వేడెక్కింది. అందులోకి నేనైతే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడే అందులో గిట ఆలుగడ్డ ముక్కలు గిట వేసేసుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డ గిట బాగా, ఉల్లిపాయ ఆలుగడ్డ 2 కలిసి బాగా మగ్గిపోతాయి. అలా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం నూనెలనే ఆలుగడ్డ బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే వంకాయ ముక్కలు చాలా తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతాయి కాబట్టి నూనెలనే ఆలుగడ్డ ముక్కల్ని బాగా మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్లస్ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇంకొంచెం లైట్గా వేగితే బాగుంటుంది. నేను ఉల్లిపాయ ముక్కల్ని, ఆలుగడ్డ ముక్కల్ని 2 ఒకటేసారి వేసాను కదా, 2 చాలా బాగా మగ్గిపోతాయి. చూడండి ఇంకా మీరే వీడియోలో చూడండి, ఆనియన్స్ ముక్కలు ఎంత బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే మగ్గిపోయాయి. ఇందులోనే అయితే పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి 2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిపోయిన తర్వాత ఒక్క నిమిషం 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గించుకొని క్యాప్ ఓపెన్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. ఇలా వంకాయ కర్రీ చేసుకొని గ్రేవీగా వేడి అన్నంలో వేడి వంకాయ కర్రీ వేసుకొని అలా కలుపుకొని ముద్దలు పెట్టుకుంటే ఆహా, ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే అలాగే తింటాము. నాకైతే అలానే ఏ కర్రీ అయినా ఫస్ట్ వేడి మీద తిన్న టేస్ట్ చల్లారిన తర్వాత దానికి ఆ టేస్ట్ అనేది ఉండదు. ఏమో నా ఫీలింగ్ అయితే అదే. నాకైతే అందుకే వేడిగా తినడమే చాలా ఇష్టము. మీరు ఇటు ఒకసారి ఇలా వంకాయ కర్రీ ట్రై చేసి అలా వేడి అన్నంలో వేసుకొని తినండి, ఎంత బాగుంటుంది. 4 ముద్దలు తినే వాళ్ళము 6-7 ముద్దలు తినేస్తాము, అంత బాగుంటుంది. అందులోకైతే సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. కొంచెం వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి కలుపుకొని. వంకాయ గిట కొంచెం మగ్గింది. వంకాయ ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా, అందుకే టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే టమాటా ముక్కల్ని అన్నిటినీ మధ్యలో వేసేసుకుంటున్నాను. అలా కొంచెం హోల్ లెక్క వేసుకుని, ఎందుకంటే టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి అలా వేయడం వల్ల. మళ్ళీ కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. నేనైతే తొందరగా ఉడుకుతాయి కాబట్టి.
మళ్ళీ హైబ్రిడ్ టమాటా అయితే ఉడకనికి చాలా టైం పడుతుంది. మన దగ్గర మన ఊళ్ళలో దొరికిన టమాటాలు అయితే ఫాస్ట్గానే ఉడికిపోతాయి, ప్లస్ టేస్ట్ బాగుంటాయి ఆ టమాటాలతో ఇట. అందులోకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఇప్పుడే కొత్తిమీర గిట్ట వేసేసుకుంటాను, కొంచెం మగ్గుతుంది అని చెప్పేసి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కలుపుకొని నీళ్ళు వేసుకొని, మనకు సరిపడా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నీ వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లుంది కర్రీ అనేది. ఇంకొంచెం మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన అని అయితే చెప్పాను, తిననీకి చాలా బాగుంటుంది. తిన్న కొద్దికి ఇంకా ఇంత వేడిగా తిన్న కొద్దికి ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.